నమస్తే అండి. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పాఠాల్లో భాగంగా ఈరోజు మనము ఈ యొక్క కూరగాయల సాగులో ఈ యొక్క బెడ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన న్యాచురల్ ఫార్మింగ్లో అనండి, కెమికల్ ఫార్మింగ్లో అనండి, ఏ ఫార్మింగ్లో అనండి, ఈ కూరగాయల సాగు లోపల బెడ్స్కు ఉండేటువంటి ఒక ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క బెడ్స్ వల్ల కలిగేటువంటి ఒక లాభాలు, దీన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాం అనేటువంటి ఒక విషయాలన్నీ ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి దాన్నే మనము బెడ్ మేకర్ అంటామండి. ఈ యొక్క బెడ్ మేకర్ సహాయంతో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తోటి మనకి యొక్క బెడ్స్ని తయారు చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇలా తయారు చేసుకోవాలంటే ఎకరానికి చాలా కాస్ట్ అవుతుంది. ఒక 10,000 20,000 మీకు ఉండేటువంటి ఒక మనుషుల కాస్ట్ నుంచి చేసేటువంటి దానిపైన మొత్తం అంతా కూడా. కనుక ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఇంప్లిమెంటేషన్ మనం వాడుకోవడం ద్వారా చాలా సులభంగా ఒక 4-5 రోజులు ఒక ఎకరం చేయాలంటే 4-5 రోజుల పైన ఒక 10 మంది పడతారు మొత్తం. సో అలా ఉందన్నమాట ప్రస్తుత సిచ్యువేషను. కనుక ఇలాంటి బెడ్ మేకర్ ఇంప్లిమెంటేషన్ సహాయంతో మనము ఈజీగా ఒక 2 అవర్స్ లోపలనే 1 ఎకర్కి కావాల్సిందంతా కూడా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో దీంట్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనం పెట్టేటువంటి యొక్క బెడ్ సైజ్ ఏంటంటే 2.5 ఫీట్లు బెడ్ అనేది పెడుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 2.5 ఫీట్ బెడ్ అండి మొత్తం అంతా. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఫ్రేమ్స్ లోపల మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. మీకు 2 ఫీట్ కావాలంటే 2 ఫీటు, 3 ఫీట్ కావాలంటే 3 ఫీటు, 4 ఫీట్ కావాలంటే 4 ఫీట్ కూడా ఈ యొక్క ఫ్రేమ్స్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల మనకు అనుకూలమైనటువంటి యొక్క స్పేసింగ్ ఏంటిదంటే 2.5 ఫీట్ విడ్త్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. హైట్ అనేది 1 ఫీట్ వచ్చే విధంగా మీరు చూసుకోగలిగితే సరిపోతుంది. 1 ఫీట్ హైటు, 2.5 ఫీట్ విడ్త్ అనమాట. సో మనకి లాటరల్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంటర్లో వస్తుంది. ఓకేనా? సో ఈ లాటరల్ టు లాటరల్ ఎంత ఉండాలి? 3.5 ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ లాటరల్కి మధ్యలో ఎంత ఉంటుంది అని అంటే 3.5 ఫీట్లు. 1 ఫీట్ అనేది ఈ గ్యాప్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం టైర్ తిరుగుతుంది కదా, ఈ యొక్క టైర్ ఎంత అయితే తిరుగుతుందో ఆ గ్యాప్ ఆటోమేటిక్గా వస్తుంది. 1 ఫీట్ డిస్టెన్స్ అనేది కామన్గా వచ్చేస్తుంది. సో 2.5 ఫీట్ బెడ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా బెడ్ అయిన తర్వాత, ఈ విధంగా బెడ్ మేకర్ తోటి బెడ్ వేసుకున్న తర్వాత మనకి ఏం చేయొచ్చు అని అంటే, బెడ్స్ అన్నీ కూడా ఇలా రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే, ఫస్ట్ టైం చేసినటువంటి సందర్భంలో ఉంటే రాళ్ళు రప్పలు అన్నీ కూడా మనం క్లియర్గా తీసేసుకొని బెడ్స్ అన్నీ కూడా లెవెల్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఆటోమేటిక్గా మనకి యాక్చువల్లీ ఇక్కడ ఫ్రేమ్ వస్తుందన్నమాట. ఈ యొక్క ఫ్రేమ్ అనేది పడిపోయింది మనకి, దీంట్లోనే వర్క్ జరుగుతూ ఉంటే పడిపోయింది కనుక దానికి ఒక ఇంప్లిమెంటేషన్ చేసేది ఉండేది, అది ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉందన్నమాట. సో జనరల్గా ఆటోమేటిక్గా బెడ్ అంతా కూడా మనకి న్యాచురల్గా రెడీగా అయిపోయి వస్తుంది. చిన్నగా మనం రోజువారీగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది కనుక ప్రతిరోజు పని జరుగుతూ ఉంటుంది. రోజుకు ఒక 10 బెడ్లో 15 బెడ్లో చేస్తూ ఉంటాం కనుక ఇక లేట్ అవుతూ ఉండదు అనేటువంటి దాంతో మనం జనరల్గా ఈ పళ్ళ పంజా ఉంటుంది, పంజాతోటి లాగేసుకుంటాం. రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే తీసేసుకొని క్లీనింగ్ తోటి ఆటోమేటిక్గా అది కూడా లెవెల్ అయిపోతుంది అనమాట. సో దీని మధ్యలో లాటరల్ లెవెల్ చేసుకోవడం, లాటరల్ పెట్టేసుకొని ఇక మనం యొక్క విత్తనాలు అనేది నాటుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన ఈ రైజ్డ్ బెడ్స్ చేయడం వలన కలిగేటువంటి యొక్క లాభాలు ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని చూద్దాం. సో ఇప్పుడు ఎంత ఉంది ఇది మనకి? యాక్చువల్లీ ఇది 2.5 ఫీట్ అవుతుంది మొత్తం అంతా. ఇప్పుడు బెడ్ లెవెల్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడి నుంచి 2.5 ఇక్కడ దాకా బెడ్ వస్తుంది వెడల్పు. సో ఈ వెడల్పు అయినటువంటి ఒక బెడ్లో 2.5 ఫీట్ బెడ్కి మనం 1 ఫీట్ హైట్ వస్తుంది ఇది. ఓకే, ఈ 1 ఫీట్ హైట్ రైజ్డ్ బెడ్ 2.5 ఫీట్ వెడల్పుతోటి మనం చేయడం వల్ల ఏ మొక్కలైనా పెట్టండి, మీరు టమాటా పెట్టుకోండి, వంకాయలు పెట్టుకోండి, మిర్చి పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోవచ్చు, ఆకుకూరలు కానీ ఏమైనా వేసుకోండి. అయితే వీటి వల్ల కలిగేటువంటి లాభం ఏంటంటే, ఈ 2 వైపులా ఇటు నుంచి 2 వైపుల నుంచి ఎండ అనేది బాగా ప్రాపర్గా తగలడం వల్ల సన్లైట్ అనేది బాగా ఉంటుంది. తర్వాత గాలి ప్రసరణ, వేరు వ్యవస్థకి గాలి ప్రసరణ అనేది బాగా తగులుతూ ఉంటుంది. సో మీకు ఇంత హైట్ రావాలనేది ఏం లేదు, నేలను బట్టి ఈ యొక్క హైట్లు అనేది డిపెండ్ అయి ఉంటాయి. మీకు 1 ఫీట్ రావచ్చు, 1/2 ఫీట్ రావచ్చు. మినిమం అనేది ఒక 1/2 ఫీటు బెడ్ అనేది రేజింగ్ అయి ఉంటే సరిపోద్ది. వీటి వల్ల ఫస్ట్ సన్లైట్ తగులుతుంది, వెంటిలేషన్ వల్ల ఈ యొక్క గాలి ప్రసరణ అనేది ఏదైతే ఎయిర్ సర్క్యులేషన్ రూట్కి అనేది బాగా తగులుతుంది. రెండోది మట్టి అనేది లూజుగా ఉండడం వలన
మట్టి అనేది లూజ్గా ఉండడం వలన మనకి ఏమవుతుంది, ఈ యొక్క వేరు వ్యవస్థ ఎప్పుడైతే మన మొక్క యొక్క వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ యొక్క వేరు వ్యవస్థ అంతా కూడా చాలా ఫ్రీగా ప్రశాంతంగా మొత్తం అంతా కూడా ఫ్రీగా స్ప్రెడ్ అయిపోయి ప్రొడక్షన్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇది ఎప్పుడు లూజ్గా ఉంటుంది కనుక ఈ యొక్క మైక్రోబియల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ప్రాపర్గా ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా. సో ఇది మనకి ముఖ్యంగా రైజ్డ్ బెడ్స్ వల్ల కలిగేటువంటి ఒక లాభాలు. తర్వాత ఇంకా మన ఎకనామికల్గా కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఏంటిదంటే ఈ యొక్క బెడ్స్ అనేది ప్రాపర్గా మనం పర్మనెంట్గా దీన్ని ఒక 1 year వరకు ఉంచుకోవచ్చు. ఇది ఈ సైజు లోపల ఇలా ఉంటే బెడ్ మాత్రం ఒక 1 year వరకు సుమారుగా మనం ఒక 3-4 ఆకుకూరలు అనుకోండి, నెల 2 నెలలకు ఒక పంట చొప్పున తీసినా కానీ ఒక 6-7 రకాలైనటువంటి పంటలు అనేది దీని మీద తీసేయచ్చు. ఒక 1 year లోపల ఈజీగా 6-7 క్రాపుల పైన తీయవచ్చు. దీంట్లోపట ఏంటిది, మళ్ళీ దున్నేది లేదు, మళ్ళీ పొలం దున్నేది లేదు, ఒక సంవత్సరం వరకు దున్నేది లేదు, మళ్ళీ బెడ్లు వేసేది లేదు, డీజిల్ ఖర్చు లేదు, డ్రైవర్ ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు మనకి మొత్తం అంతా. ఒక్కసారి మనం చేసుకున్న తర్వాత ఎప్పుడైనా అవసరమైతే ఈ యొక్క బెడ్స్ ఏమన్నా ఉంటే ఇలా జారిపోతూ ఉంటే పంట అయిపోయిన తర్వాత ఒకసారి చిన్నగా ఎక్కేసుకుంటే సరిపోద్ది అంతే. మనకి ఈ విధంగా ఆకుకూర వేయగానే ఆకుకూర వేసాం, ఇది వేసేసుకున్నాం, పంట అయిపోయింది తీసేసాం, మళ్ళీ ఎమ్మటనే వేసాం తీసాం. దున్నడం ఎందుకు చేస్తాం అసలు ఒక విషయం తెలుసుకుందాం మనం. బేసిక్గా పొలాన్ని దున్నడం ఎందుకు దున్నాలి, దున్నడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటిది, దున్నడం వల్ల కలుపు ఒకటి రాదనేటువంటిది ఒక విషయం. రెండోది తర్వాత వచ్చేసి మనకు బేసిక్గా ఈ యొక్క సాయిల్ లూజ్ అవుతుంది, వేరు వ్యవస్థ బాగుంటుంది అనేటువంటి ఒక కారణాలతోటి మనం మన యొక్క పంట పొలాలని దున్నుకొని తర్వాత తిరిగి వేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ సాంప్రదాయబద్ధ అయినటువంటి ఒక వ్యవసాయం లోపల ఇక్కడ కెమికల్ ఫార్మింగ్ లోపల కానీ మామూలు పద్ధతిలో కానీ ఎక్కడైనా మనం ఏం చేస్తాం, మామూలుగా మడి చేసేసి దున్నేసి ఆకుకూర ఏదో పాలకూర తోటకూర జల్లేసి వదిలిపెడతాం. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఒక 40 రోజుల తర్వాత పంట అయిపోయిన తర్వాత మళ్ళీ దున్నుతాం. మళ్ళీ ఎంత గ్యాప్ వస్తుంది దాంట్లోపల, ఎంత టైం పడుతుంది దానికి, మళ్ళీ దున్నడము, చేయడము, ఆరడము, జల్లడము, ట్రాక్టరు, మళ్ళీ డీజిల్, ఇవి అవి అదంతా ఒక రకమైన శ్రమతో కూడుకుంది. ఇక్కడ ఏంటంటే వన్స్ ఒక్కసారి మనం ఈ విధంగా మెయింటైన్ చేసుకునేటువంటి ఒక పరిస్థితికి వస్తే ఒక చిన్న ఫ్యామిలీ కూడా 1 ఎకరం 2 ఎకరాలు ఉండేటువంటి ఒక ఫ్యామిలీ కూడా సరదాగా ఇలా ఒకసారి వేసుకుంటే సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళు వేరే దిక్కు చూసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా వేసుకోవడం తీసుకోవడం, వేసుకోవడం తీసుకోవడం, వేసుకోవడం తీసుకోవడం అంతే. మొత్తం పంట వేయడం, లాగేయడం, మళ్ళీ అమ్మేయడం, మళ్ళీ ఎమ్మటనే 2వ రోజే మళ్ళీ విత్తనం వేసేసుకోవచ్చు మొత్తం అంతా. సో ఇంత ఈజీగా ఉండేటువంటిది కనుక ఇలాంటి మీకు బెడ్స్ అనేది కూరగాయల సేద్యం లోపల మన న్యాచురల్ ఫార్మింగ్లో ప్రతి ఒక్కరు వీలైనంత వరకు బెడ్స్ అనే దానికి ప్రియారిటీ ఇవ్వండి, ఈజీగా పని అయిపోతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి బెడ్ వల్ల. సో యావరేజ్గా ఈ లెక్కన మనం తీసుకున్న కల్టివేషన్ ఖర్చుల లోపల ఒక 20 నుండి 30% వరకు మనకి ఈ యొక్క ఛార్జ్ లేదా ఈ యొక్క అదనపుగా ఖర్చు అయ్యేటువంటి యొక్క ఖర్చులు అనేది తగ్గించుకోవచ్చు. 20-30% అంటే ఆలోచన చేయండి. ఒక 2-3 పంటలకి అట్లీస్ట్ మీకు 2-3 పంటల వరకు దున్నుకునే అవసరం ఉండదు. క్రాప్స్ ఓకే, దీంట్లోనే మనం మల్టీ క్రాప్ వేసుకుంటాం. 4-5 రకాలైనటువంటి లేయర్ వైజ్గా ఉండేటువంటి ఒక క్రాప్స్ కూడా దీంట్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క బెడ్స్ అనేదాన్ని న్యాచురల్ ఫార్మింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వేసుకోవడానికి కూరగాయల సాగులో కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందిగా చెప్తున్నాం. సో ఇది బెడ్స్కి సంబంధించినటువంటి ఒక విషయాలండి. సో ఇప్పుడు మనం ఇంకోటి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకవేళ మీకు బెడ్స్లో అనీవెన్గా ఉండి ఇలాంటి రాళ్ళు రప్పలు లాంటివి వచ్చినాయి అంటే మొత్తం అంతా మీకు ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక పంజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్కెట్లో మనకి ఈ అమ్ముతూ ఉంటారు కదా, క్రోటన్ మొక్కలు కానీ నర్సరీకి సంబంధించినటువంటి ఒక వాటి లోపల మనకి ఇలాంటివన్నీ కూడా ట్రేలు దొరుకుతూ ఉంటాయి మొత్తం అంతా. సో వీటి నుంచి మనం ఈజీగా మన భూమి మీద ఎక్కడ ఉండేటువంటి ఒక రాళ్ళు రప్పలు ఏదున్నా కానీ ఈజీగా వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పళ్ళదానికి సంబంధించి చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, ఎక్కువ కాస్టే ఉండదు. ఈ ఫ్రేమ్ అనేది మనకు దొరుకుతుంది మొత్తం అంతా. ఇవన్నీ ముఖ్యంగా మన పొలంలో ఉండేటువంటి ఒక బెడ్లు తయారు చేసేటప్పుడు చాలా మనకి స్మూత్గా పని అయిపోతుంది, చాలా ఈజీగా పని అయిపోతుంది, చాలా తొందరగా అయిపోద్ది అనమాట. మొత్తం ఎలా ఉపయోగిస్తాం, దీనివల్ల కలిగేటువంటి లాభాలు కూడా చూద్దాం. ఇప్పుడు మనకు బెడ్ ఉంది కదా, ఈ యొక్క బెడ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి చూస్తున్నాం. ఓకే, ఇలా లెవెల్ చేసుకోవచ్చు ఫస్ట్. ఓకే, ఈ మొత్తం అన్నీ కూడా ఇటు కానీ మొత్తం ఏదున్నా ఇలా ఓకే
ఇట్లా లేవల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మన పొలంలో ఇక్కడ ఉండేటువంటి బెడ్లలో వచ్చేటువంటి రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, మొత్తం అంతా ఏ ఉన్నా ఇవ్వండి. ఓకే, ఈ రాళ్ళు మొత్తం అంతా కూడా ఒక దగ్గరికి వస్తాయి, మనం ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇక మొత్తం ఏదో ఇలా వచ్చిన తర్వాత జస్ట్ చెత్త, ముఖ్యంగా ఈ చెత్త దున్నినప్పుడు వచ్చేటువంటి ఒక చెత్తని కానీ ఏది ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా నిలబడి మనం శుభ్రంగా పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. పళ్ళ పంజా అది రకరకాల సైజుల్లో ఉంటాయి. రకరకాల సైజులు అనేది మనకు అందుబాటులో ఉంటాయి మార్కెట్ లోపల. జనరల్గా ఈ నర్సరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అమ్మే దాని దగ్గర సిటీస్ లోపల మామూలుగా హైదరాబాద్లో అయితే మీకు ఈ బషీర్బాగ్ సంబంధించినటువంటి ప్రాంతాల లోపల ఈ ట్రేలు, నర్సరీకి సంబంధించినటువంటి ఒక స్ప్రింక్లర్స్ ఇలాంటివి అమ్మేటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఇవి జనరల్గా దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, మీకు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా పని అయిపోతుంది. ఒకటి బెడ్ సైజుని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, రాళ్ళు తీసేసుకోవడానికి ఉపయోగపడుతుంది, చెత్తని మొత్తం అంతా కూడా పక్కకి చీరడానికి ఉపయోగపడుతుంది. తర్వాత రెండో ఉపయోగం ఏంటిదంటే, దీంట్లో మేజర్ కీలకమైన ఉపయోగం ఏంటంటే, ఒక పంట అయిపోయిన తర్వాత రెండో పంట, ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రాప్ వేసా, రెండో క్రాప్ వేసిన తర్వాత తక్కువ మెయింటెనెన్స్ తోటి మనం 1 సంవత్సరం వరకు బెడ్లు తీయొద్దు అనుకున్నాం కదా. ఎప్పుడైనా మట్టి జారిపోతుంది కదా, ఇలాగా మట్టి జారిపోయినప్పుడు ఈ యొక్క మట్టిని జస్ట్ పైకి ఎక్కేసుకోవచ్చు ఇట్లా, పారతోటి కంటే కూడా ఇది కింద పడిపోయినటువంటి ఒక మట్టి ఉంది కదా, ఈ మట్టి మొత్తం అంతా పైకి వస్తుంది, మళ్ళీ బెడ్ మళ్ళీ ప్రాపర్గా వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ మళ్ళీ ఇలా అంతే, చాలా సింపుల్గా మన పని అనేది మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నుకోవాల్సింది ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉండదు. మొత్తం అంతా ఇదిగో ఓల్డ్ బెడ్ అనుకుందాం. ఒక పంట అయిపోయిన తర్వాత రెండో పంట అప్పుడు ఈ యొక్క మట్టిని పైకి ఎక్కేసుకోవచ్చు సింపుల్గా మళ్ళీ ఇలా. ఓకే, చూడండి ఇలా రాళ్ళు మట్టి అన్నీ వస్తాయి. ఓకే, సో ఇది మనకి ఇలాంటి దాంతో పరికరాలను వాడుకోవడం ద్వారా మన ఫార్మింగ్ లోపల కొంచెం శ్రమ తగ్గుతుంది, పని కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. కనుక ఇలాంటి ఇంప్లిమెంట్స్ను కూడా వాడేటువంటి ఒక ప్రయత్నం చేయాలి.